జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి మమైవ అంశః జీవలోకే. ఈ సనాతనమైనటువంటి అనాది అయినటువంటి ఈ అంశం ఏదైతే ఈ లోకంలో ఉందో, ఈ జీవలోకంలో జీవభూతః సనాతనః, ఈ జీవులనేటువంటి భూతం సనాతనముగా అంటే ఆది అనేది వీరంతా ఉన్నారో నా యొక్క అంశీభూత వాళ్ళు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః. సనాతనంగా ఉండేటటువంటి జీవకోటి అంతా కూడా ఈ జీవుడి యొక్క అధీనంలో ఎవరెవరుంది? మనః షష్ఠాని ఇంద్రియాని అంటే ఆరవది మనసుగా కలిగినటువంటిది అంటున్నారు. అంటే ఆరవది మనసు అంత ముందు ఒక అర్థమవుతుంది మనసు అని చెప్తున్నాడు. చూడండి మనకి అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం. చాలా అల్పమైనటువంటి అక్షరాలతో చెప్తుంది తాను చెప్పదలుచుకున్నది అండి. చెప్పేసి నవలల్లాగా పుంఖానుపుంఖలుగా దాని వివరిస్తూ దాని విశ్లేషణ దాని వ్యాఖ్యానం ఇలా చేటభారతం చెప్పేదండి శాస్త్రం ఎప్పుడూ కూడా. చాలా తక్కువ అక్షరాలతో చెప్తుంది. అల్పాక్షరం మరీ కన్ఫ్యూజన్ ఎలాంటి విషయాలకు కూడా ఆవు లేకుండా ఉంటుంది. సారవత్ విశ్వతో ముఖం, దాని సారాన్ని చూస్తే విశ్వతో ముఖం, యావత్ విశ్వానికి కూడా సరి ఇది మన కోసమే చెప్పారా అని అన్నట్లుగా విశ్వమంతా భావిస్తుంది. అది అంటే విశ్వంలోని ప్రతి వర్గం, ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి స్థాయి మనుషులు, పండితులు, పామరులు, స్త్రీలు, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా అని అనిపింపచేసే ఇంద్రియాణి. చూడండి ఆ శబ్దం ఆరవది మనస్సుగా కలిగినటువంటిది అంటే మిగతా 5 ఏమిటి అంటే ఇంద్రియాణి, 5 ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలు 10 కదా, దశేంద్రియాలు కదా అంటారేమో. అయ్యో అది కర్మేంద్రియాలు కలిపితేనండి ఇంద్రియాలు 10 కదా. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, రెంటిని కలిపితే 10. దానికి తోడు మన 11. ఇక మనసు 11గా చెప్పండి. మనసాని ఇంద్రియాణి షష్ఠాని అని చెప్తున్నారు. అంటే లేదు మొత్తం దశేంద్రియాల గురించి చెప్పదలుచుకుంటే ఒకవేళ గీతాచార్యుడు ఏమని చెప్పేవాడు? మన ఏకాదశాని అని అనేవాడు. కానీ మనస్సుని ఇక్కడ 11వ ఇంద్రియంగా లెక్క పెట్టడం లేదు, 6వ ఇంద్రియంగా లెక్క పెడుతున్నారు. అంటే కేవలం జ్ఞానేంద్రియాల గురించి ఇక్కడ చెప్పటంలో తాత్పర్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రియాణి ఏమిటున్నాయి ఇంద్రియాలు? ఒకసారి ఒక చాలా పెద్ద మహానుభావులు, పండితులుగా బాగా ఖ్యాతి పొందినటువంటి ఆయన అలాగే గీతా ఉపనిషత్తు బోధ చేస్తున్నారు. చాలామంది చేసేటటువంటి పొరపాటు పాపం వారు కూడా చేశారు. ప్రియ భగవద్భక్తులకి చెప్పేటటువంటి భావం ఏంటంటే, పండితులు రాసినటువంటి పుస్తకాల్లోనూ మహానుభావులు మహనీయులు చేసినటువంటి ఉపన్యాసాల్లో కానీ ధార్మిక బోధల్లో కానీ ఇంద్రియాలు అని అనగానే కన్ను, ఇంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు అనగానే కన్ను అండి, చెవండి, ముక్కండి, నాలికండి, చర్మం అండి ఇలా అంటారు. ఇలా ఎవరైతే చెప్పారో వెంటనే మీరు అర్థం చేసుకోండి వీళ్ళకేం శాస్త్రం తెలియదు అని అర్థం చేసుకోండి.
బాగా సరి అయిన గురువు దగ్గర అధ్యయనం చేయలేదు అని అర్థం చేసుకోండి. అలా చెప్పకూడదు. ఇంద్రియం అంటే చక్షురింద్రియం అదే చెప్పాలి. అలాగే ఈ ముక్కు అని చెప్పకూడదండి. ఇంద్రియం అంటే ఘ్రాణేంద్రియం, శ్రవణేంద్రియం, రసనేంద్రియం, త్వగింద్రియం. చర్మం కాదండి, చర్మములో ఉండేటటువంటి త్వగింద్రియం. కన్ను కాదండి, కన్ను కాదు, చక్షురింద్రియం. నాసిక కాదండి, ముక్కు కాదండి, ఘ్రాణ ఇంద్రియం. తచ్చ నాసాగ్రవర్తి. ఎక్కడుంటుంది ఘ్రాణేంద్రియము అంటే నాసము యొక్క అగ్రభాగములో ఉంటుంది అని చెప్తుంది. అంతేగాని ముక్కేంద్రియం ఒకటి కాదండి. ముక్కుని అధిష్ఠించి ఉంటుంది, కంటిని అధిష్ఠించి ఉంటుంది. గుడ్డివాడికి కూడా కళ్ళు ఉంటాయండి, గమనించండి. గుడ్డివాడికి చూడటానికి హాయిగా చక్కగా ఎంత పెద్ద పెద్ద విశాలమైన కళ్ళు ఉంటాయి, కళ్ళు అందంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, స్వచ్ఛంగా స్పష్టంగా అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే వాడికి ఏం కనిపించవు. ఏమి కారణం అంటే వాడికి చక్షురి